హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్బీబీ అఫీషియల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాను, ఇదైతే ఏంటి అనుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము. సో అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంతకుముందు చూపించిన ప్లేస్లో ఒక చెట్టు ఉండే కదా, అక్కడైతే బోర్ ఉంది ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడైతే కొన్ని ఇండ్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే బోర్ ఉంది, చూడండి, బోరు మోటార్ ఇక్కడైతే ఉంది బోరు. సో నేను దాని దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి డాగ్స్ అయితే వచ్చాయి, కుక్కలు అయితే వచ్చాయి. సో అందుకని భయం వేసి వెళ్ళలేదు, దూరం నుంచే వీడియో తీశాను. సో ఇక్కడైతే బోర్ ఉంది ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది ఒక మెమరీ అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బోరు. కొంచెం అయితే దగ్గరికి వెళ్ళడానికి అయితే ప్రయత్నించాను. సో చూడండి, సో బోర్ ఉంది ఫ్రెండ్స్. కాకపోతే వాటర్ అయితే మాకు అవైలబుల్ లేకుండే. మేము అంటే ఇక్కడి వరకు రాలేదు వాటర్ కోసం, మేము ఇంట్లో నుండి వాటర్ తీసుకెళ్ళాము. సో ఇదైతే అడవి ప్రాంతము, ఆదివాసులది ఫ్రెండ్స్. చూడండి, సో వీడియోలోకి అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇదైతే కొమరం భీం యూజ్ చేసిన వస్తువులు అన్నట్టు ఫ్రెండ్స్. ఆ రోజుల్లో నడిద పాటి ఇదైతే చూడండి ఫ్రెండ్స్, పాతకాలం కొమరం భీం యూజ్ చేసినదంట. సో అక్కడ ఉన్న అమ్మని అడిగితే చెప్పింది, కొన్ని యూజ్ చేసినవి ఉన్నాయట, కొన్ని ఇట్లా తయారు చేసి పెట్టారంట. సో చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. అడవిలో ఇవి చూడండి, ఇవైతే కాయిన్స్. సో చూడండి, ఇదైతే పుస్తకం వివాహం చేసుకోవడానికి. సో ఇవైతే పాతకాలం నాటి ఫ్రెండ్స్. చూడండి, ఆ రోజుల్లో సో ఫ్రెండ్స్, మేమైతే జోడిగట్టుకి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడైతే ఒక గొప్ప విషయం ఫ్రెండ్స్, మేమైతే జోడిగట్టు వెళ్ళడానికి నేనైతే మ్యారేజ్ అయిన కానుండి మా హస్బెండ్ అయితే జోడిగట్టుకి వెళ్దామని అడుగుతున్నాను. కాకపోతే మాకు వీలు కాకపోవడం వల్ల మేమైతే వెళ్ళలేకపోయాము. సో ఇందులో విశేషం ఏంటంటే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మంచి విశేషం ఉంది. ఏంటంటే బైరి నరేష్ అన్న మీకు తెలిసి ఉంటుంది అందరికీ. డాక్టర్ బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే. సో అన్నయ్య ఇటు రీసెంట్గా జ్ఞాన గృహ సందర్శన చేస్తూ మా ఇంటికి కూడా వచ్చారు. అంటే మా ఆయన కూడా ముంబై వెళ్ళాడు కదా, సో అందుకని జ్ఞాన గృహ సందర్శన చేస్తూ అయితే మా ఇంటికి కూడా వచ్చారు ఫ్రెండ్స్. మేబీ ఫిబ్రవరి 1 అనుకుంటా ఫ్రెండ్స్. అప్పుడైతే మేము అన్నయ్య మా ఇంటికి వచ్చినప్పుడు మేమైతే డిస్కషన్ మాట్లాడుతూ జోడగట్టు మ్యాటర్ కూడా వచ్చింది. సో అలా అనేసి మేము, అన్నయ్య మీరు వెళ్ళారంటే నేను కూడా వెళ్ళానురా అన్నాడు అన్నయ్య. సో మీరు వెళ్ళారా అంటే లేదన్నయ్య, చాలా రోజుల నుండి, చాలా ఇయర్స్ నుండి వెళ్దాం అనుకుంటున్నాం, కాకపోతే వెళ్ళడానికి వీలు కావట్లేదు అన్నాము. సో నెక్స్ట్ డే మేబీ ఫిబ్రవరి 1 కంటే ఫ్రెండ్స్ వెళ్ళాము. అట్లా ఫిబ్రవరి 1కి అయితే మేము జోడిగట్టు వెళ్ళడం జరిగింది. సో అక్కడ విశేషాలు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇవైతే కొమరం భీం యూజ్ చేసిన వస్తువులంట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. సో ప్రతిదీ కూడా చాలా భద్రంగా పొందుపరిచారు ఫ్రెండ్స్. ఎంత చక్కగా ఉంచారంటే చూడండి, గ్లాసు అవి చాలా బాగా అయితే భద్రపరిచారు. చాలా హ్యాపీగా ఉండే ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళేసరికి. ఇవైతే పనిముట్లు ఫ్రెండ్స్. చూడండి, సంప్రదాయ వివాహ వస్తువులంట. సో ఇవి పనిముట్లు అనుకుంటా, మేబీ టీకర్. సో మేమైతే జోడిగట్టు వెళ్ళినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఇయర్స్ నుండి అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే బైరి నరేష్ అన్న మా ఇంటికి రావడం, మా ఇంట్లో కాలం అప్పడం వల్లనో ఏమో తెలియదు, కాకపోతే అదృష్టం అయితే వచ్చింది, జోడిగట్టుకి వెళ్ళే అదృష్టము. సో ఫ్రెండ్స్, జోడిగట్టుకి వెళ్ళే రోజు అయితే ఇంకొకటి ఏంటంటే, ఇటైతే జాతర ఉండే, గంగపూర్ జాతర, అట్లా జాతరలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. శివరాత్రి అట్లా అందరూ జాతరలోకి వెళ్తే మేమైతే జోడిగట్టుకి వెళ్ళి మహనీయులని దర్శించుకొని వచ్చాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది.
సో ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, పాతకాలం నాటి ఇవి అప్పట్లో కొమరం భీము ఉపయోగించినవి సాంప్రదాయ గిరిజనులు వ్యవసాయ పనిముట్లు అంట. అప్పట్లో ఇలాంటివే యూజ్ చేసేవారంట. సో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ట్రెడిషనల్ అగ్రికల్చర్ మెటీరియల్. సో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అక్కడ చూస్తే చాలా మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో నాకైతే ఇన్ని సంవత్సరాల నుండి అనుకుంటున్న కళ ఎప్పుడైతే నెరవేరిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇవి కూడా చూడండి, సాంప్రదాయ అంటే మన ఇవి ఆ రోజుల్లో గాలి అది ఇది సోకకుండా కట్టేవారంట ఫ్రెండ్స్. ఇవి చూడండి, పెనుగార కడుపు నొప్పికి వాటికి వీటికి ఇలాంటి ఆయుర్వేద మందులే వాడేవారంట. సో చూడండి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్గా చూడండి. సాంప్రదాయ గిరిజన సంగీత వాయిద్యాలంట. ఇవి అయితే సంగీత వాయిద్యాలంట ఫ్రెండ్స్. చూడండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నాకు ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇవైతే చూడండి, ఇక్కడ గిరిజనులు నృత్యం చేస్తున్నవి. సో ఇవైతే అచ్చము మనసులాగా క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. నేనైతే మనసులే అనుకున్నాను ఫస్ట్ టైం చూసేసరికి, కాకపోతే దగ్గరికి వెళ్ళి చూసేసరికి స్టార్ట్ చేసి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. కొమరం భీం మ్యూజియం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రెడిషనల్ హంటింగ్ ఎక్విప్మెంట్ చూడండి ఫ్రెండ్స్. ఆ రోజుల్లో వీటినే వాడారంట కొమరం భీం. సో చాలా బాగున్నాయి. అందులో కొన్ని వాళ్ళు తయారు చేసి పెట్టారంట. సో కొన్ని మ్యాక్సిమం కొమరం భీం వాడినవి ఎక్కువగా ఉన్నాయి. 1, 2 అట్లా వాళ్ళు తయారు చేసి పెట్టారంట. నేను అడిగాను, సో అమ్మ ఇవన్నీ కొమరం భీం వాడినవేనా అని అడిగేసరికి దాదాపుగా అయితే అన్నీ వాడినవే, కాకపోతే 1, 2 అట్లా తయారు చేసి పెట్టారు అనేసి చెప్పారు. అవునా అమ్మ అనేసి అన్నాను. సో మ్యూజియం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, ఇక్కడ దేవుడు అంట. నేను ఇక్కడ అమ్మని అడగలేదు, అమ్మని దూరంగా ఉండే నాకు. సో ఇక్కడైతే దేవుడు అంట, ఏమో వాళ్ళది ఆదివాసుల దేవుడు అంట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా చక్కగా ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా అదేమంటారు, మంచిగా గుడిసెలాగా చాలా చక్కగా ఉంది, చాలా నీట్గా ఉంది. వీళ్ళైతే బైరి నరేష్ అన్న పాప కొడుకు బాబు అండ్ పాప. సో మేమందరం అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్. వీడియో అయితే నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి, గోడలకి కూడా పిక్చర్తో ఇలా అంటించి ఉంది చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లస్ ఏంటంటే మళ్ళీ దానికి స్టిక్కర్లు పేర్లతో, అంటే నేమ్స్ రాసి స్టిక్కర్ అయితే అంటించారు. అంటే ఏ దేవుడు ఏంటి అనేసి అలా నేమ్స్ అయితే అంటించారు. ఇక్కడైతే చూస్తున్నారుగా, ఇవి ఏంటంటే అన్నమాట, సాంప్రదాయ వస్తువులు అంట. సో కొమరం భీం యూజ్ చేస్తున్నవి. సో ఫ్రెండ్స్, అక్కడ కొమరం భీం యూజ్ చేస్తున్నారు, అలాగే ప్లేట్ అవి కూడా ఉన్నాయి. సో మా బాబు అయితే చూడండి చూస్తున్నారు. సో మేమైతే మా మామయ్య, నేను, మా బాబు మేమంతా అయితే వెళ్ళాము. సో బైరి నరేష్ అన్న వాళ్ళతో వెళ్ళాము. సో బైరి నరేష్ అన్న కూడా వచ్చాడు, ప్లస్ వాళ్ళ పిల్లలు వచ్చారు, పాప, బాబు అండ్ వదిన కూడా వచ్చారు.
సో సందీప్ అన్న కూడా వచ్చారు. సందీప్ అన్న కూడా చాలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడారు. సో డైరీ నరేష్ అన్న కూడా చాలా బాగా మాట్లాడారు ఫ్రెండ్స్. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ప్రౌడ్గా కాకుండా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు మాతో. సో ఇవైతే చూడండి ఫ్రెండ్స్, సంప్రదాయ ఎద్దులను అలంకరించే వస్తు సామాగ్రి. ఇవైతే ఎద్దులకు అలంకరించేవంట. సో ఆ రోజుల్లో. సో ఫ్రెండ్స్ ఇలాంటివి ఇప్పుడైతే మనం చూడలేము, ఎందుకంటే ఎవరు ఇలా వాడట్లేదు కాబట్టి. ఎద్దులు ఉన్నా కానీ అక్కడ కనిపించట్లేదు. సో ఇవి గొండుల ఎత్మసర్ ఫ్రెండ్ దండోరి సంగీత వాయిద్యాలు. ఇవైతే మాస్కులు లాగా అట్లా సంగీత వాయిద్యాలు ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇవైతే మాస్కులు. ప్లీజ్. సో ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, సంగీత వాయిద్యం. వీడియో కావాలంటే. సో ఫ్రెండ్స్ ఇలాంటివి అయితే మనం ఇప్పుడు చూడలేము, ఎందుకంటే ఆ రోజుల్లో కనిపించేది. ఈ రోజుల్లో అయితే ఎవరికి తెలియదు ఆ రోజుల్లో ఎలాంటివి ఉంటాయని. మన పిల్లలకైతే అస్సలు తెలియదు. సో ఇటువైపు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, బిందెలు అవి. సో బిందెలు, ప్లేట్స్, అలా కొన్ని వస్తువులు అయితే సామాగ్రి అంటే కుమరం భీం ఉపయోగించిన వస్తు సామాగ్రి. అంటే ఇవి కుమరం భీం యూజ్ చేసిన సామాగ్రి అంటారు ఫ్రెండ్స్, వస్తువులు. సో చూడండి, కుమరం భీం. సో ఇక్కడైతే కొమరం భీం స్టాచ్యూ ఉంది చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన కనబడుతుంది కదా అమ్మ, తను కొమరం భీం వైఫ్ అంట. చూడండి ఫ్రెండ్స్, తను కొమరం భీం వైఫ్ అంట. స్టాచ్యూ కళింగా సే ఎత్తిగే వాళ్ళ నోయ్ ఫోటో దిగా చెప్పై. बाबा वीडियो तुम मैंने जहाँ फोटो उतराया